జరిగింది పొరపాటని మేము గ్రహించాము, ఇవ్వద్దు అనుకున్నాము. హైకోర్టు ఏం చెప్పిందంటే కొద్దిగా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చునని దాని ప్రకారం ఇచ్చాను. అది కూడా తప్పట్టింది కాబట్టి ఇక ముందు ఆ ప్రసక్తే రాదు. అంటే ముఖ్యంగా ఇటువంటి పెద్ద సినిమాలకు సంబంధించి ప్రీమియర్ షోలకు సంబంధించి ఒక పాలసీని ఏమైనా తీసుకొస్తున్నారా మీరు? పెద్ద పెద్ద సినిమాలు బడ్జెట్ ఎక్కువ పెట్టి హీరోలకు 200 300 కోట్లు ఇవ్వమని ఎవరు చెప్పినా మేము చెప్పినామా? ప్రభుత్వం బాధ్యత ఏంటి? పేదోళ్ళకి ఇన్ని పథకాలు పెడుతున్నాము. ఆర్టీసీ ఉచితంగా మహిళలకు ఇస్తే సంవత్సరానికి 200 యూనిట్ల కరెంటు గుడిసెలో ఉంటే వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ ఉంటే నెలకు 1000 రూపాయలు మిగులుతుంది. ఇవాళ మీ సీట్లు రేట్లు పెంచితే లోయర్ మిడిల్ పేదవాడు పిల్లలు లొల్లి పెడతారు కొత్త సినిమా చూడాలని. అలా పోతే చిప్స్ కొని ఏమంటారు, కూల్ డ్రింక్ తాపేయమంటారు. 10,000 సంపాదిస్తారు, 4,000 ఒక సినిమాకే అయిపోతే ఇది పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఇక ముందు ఆ ప్రసక్తి రాదు. అంటే పాలసీ తీసుకొస్తారా సపరేట్ ప్రత్యేకంగా? పాలసీ ఏం లేదు. యాజ్ ఎ మినిస్టర్గా నేను చెప్తున్నా, ఎవరు అడగొద్దు, మేము ఇయ్యము.